అన్న గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? అభివృద్ధి అంటే ఏం చెప్తారు? అభివృద్ధి అంటే ముందు 2014 ముందు ఉన్న దాన్ని పోల్చుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత జరిగిన అభివృద్ధిపై వివిధ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తోడుగా నిలవడం మన జగనన్న ఎజెండాగా మాట తప్పని మనమ తిప్పని అయితే ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు? ప్రజలందరికీ చేరున్నాయి. సంక్షేమ పాలన చాలా అభివృద్ధిగా ఉంది. చాలా మంది చేరలేదని కూడా చెప్తున్నారు కదా, మరి దీన్ని మీరు ఏమంటారు? చెప్తారండి, దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్తారు. వాళ్ళ మాటలు వింటే మనము లబ్ధి పొందిన వాళ్ళు ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఈ పథకాలు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలిసి వస్తున్నారు, వాళ్ళు కూడా ఇస్తాము ఈసారి ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు కదా, దీనికి మీరు ఏమంటారు? మరి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా మరి ఈసారి? ఎట్లా ఇస్తారన్నా? వాళ్ళు అడుగుతున్నారు కదా, ఈసారి మేము నెరవేరుస్తాం, ముగ్గురు కలిసి వస్తున్నాం ఖచ్చితంగా. ముగ్గురు కాదు, 29 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నా ఈసారి జగన్నే సీఎం అవుతాడని కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు అవుతారు అనుకుంటున్నారు? 175కి 175. అది సాధ్యమే అంటారా? సాధ్యమే నిలబెడతాం. ఎలా సాధ్యం అంటారు? 175 175 సంక్షేమ పథకాలు. ఏ పథకాలు మరి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తానని అంటున్నారు కదా, అవన్నీ అవాస్తవాలు. ఊరికే ఆయన అమ్మాయి మాటలు చెప్పి ప్రజలు నమ్మించి ఊరికే అది చేస్తున్నాడు అంతే తప్ప ఆయన నెరవేర్చడం అసాధ్యం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? రైతు రుణమాఫీ, ఇంకా అంతే బాగున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి. మరి ఇక్కడ మీ లోకల్ గవర్నమెంట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటే ఏమని చెప్తున్నారు? ఓన్లీ మన పెనుగొండ మెడికల్ కాలేజ్ ఒక్కటి, రోడ్లు, భవనాలు, ప్రజలందరికీ ఇండ్లు చాలా జరిగినాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు కానీ ఆయన రెస్పాన్స్, ప్రజల్లో రెస్పాన్స్ కానీ ఎలా ఉందంటారు? చాలా బాగుందన్న. అయితే మరి ఫైనల్ గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే మా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని మా అభిప్రాయం. గెలిపిస్తాం. లోకల్లో అయితే ఎవరు గెలుస్తారు? మా ఉషాశ్రీ చరణ్ మేడం గారిని గెలిపించి తీరుతాం. మెజారిటీతో గెలిపిస్తారంటారు? చాలా మెజారిటీ. అంతే. థ్యాంక్స్ అండి. ఈ ప్రభుత్వంలో ఎవరి పార్టీలు అనకుండా, కులాల మతాలు అనకుండా, వర్గాలు అనుకోకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తారు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు మరి టీడీపీ గవర్నమెంట్ కూడా అందిస్తానని అంటుంది కదా, మరి నెక్స్ట్ వాళ్ళకు ఛాన్స్ ఏమన్నా కూడా అడుగుతున్నారు కదా. గతంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందిలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తామన్నా ప్రజలు నమ్మేటట్లేదు వాళ్ళని. ఈసారి ముగ్గురు కలిసి వస్తున్నాము, మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు కదా. గతంలో కూడా ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి, గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కలిసి వచ్చినా కూడా ఇవ్వరు అని ప్రజలు నమ్ముతారు. సరే, మరి అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు? మరి బ్రహ్మాండంగా ఉంది. మరి నిరుద్యోగం పెరిగిపోయింది అని కూడా చెప్తున్నారు కదా, మరి దీనికి మీరు ఏమంటారు? నిరుద్యోగం పెరిగిపోయిందనే ప్రతిపక్షాలు అంటాయి కానీ, కాకపోతే ఈ ప్రభుత్వంలోనే 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి. వాలంటరీ వ్యవస్థ ఇలాంటి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి రిజైన్ చేస్తున్నారంట కదా. జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి తొలగించాలని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం వల్ల స్వచ్ఛందంగా వాలంటీర్స్ పోయి రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తారు. ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల్లో మీరు ఏమేమి లబ్ధి పొందారు? రైతు భరోసా వచ్చింది మాకు, మళ్ళా వచ్చేసి విద్యా దీవెన పిల్లలకు వచ్చింది, అంతే. మాకేం రాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాడు నేడు కింద ఏమేమి చేంజ్ అని అభివృద్ధి అంటే ఏమని చెప్తారు? స్కూళ్ళు అన్ని బాగా అభివృద్ధి అయ్యాయి. స్కూల్లో పోతే బ్రహ్మాండంగా ఉంటాయి కనిపిస్తాయి. ఇప్పుడు ముందుండే దానికన్నా ఇప్పుడు చాలా మార్పు. బిల్డింగ్లు అయితే మారినవి, చదువు మార్పు, అన్నిట్లోనూ మార్పే. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి రావాలా. ఎన్ని సీట్లతో వస్తారండి? 175 సీట్లు గెలుస్తారు. సాధ్యమే అంటారు? ఖచ్చితంగా. మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉందంటారు?
ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు కానీ ఆయన ప్రజల రెస్పాన్స్ కానీ ఎలా ఉందంటారు? మాకే శంకరనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా బ్రహ్మాండంగా పనిచేసినాడు. ఆయన ఈసారి ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు మరి ఆయన? మాకైతే 30,000 పైన వస్తుంది మెజార్టీ మా నమ్మకం. థ్యాంక్ యూ. Please subscribe dot news.